ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఫెయిత్ బూస్టర్స్ మూలంగా మేము ముందు నిలబడేందుకు దేవుడిచ్చినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఈ లాక్డౌన్ సమయంలో మరి దేవుని యొక్క కృపలో భద్రపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి మొదటి ఎపిసోడ్ నిశ్చయంగా మీ అందరికీ గొప్ప ఆశీర్వాదకరంగా ఉందని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మాట్లాడనే ఉన్నాడు. మనందరం కూడా మన బైబిల్ చేతిలో తీసుకుందాం. చెప్పబోతున్నటువంటి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము దృష్టించి వాక్యాన్ని జాడిద్దాం. దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలని మనం ఈ సమయంలో ధ్యానిద్దాం. మరి బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి వెంటనే నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుదాం. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరికే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలుతో ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా వారిని బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. వారి జీవితంలో ముందు ఎర్ర సముద్రం కనబడుతూ ఉంది. మరి వెనుకగా వారిని చంపివేయడానికి ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు. మరి వారి జీవితంలో ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరి వెనక్కి వెళ్దామంటే వారు ఐగుప్తీయులు చంపేస్తారు, ముందు వెళ్తే ఎర్ర సముద్రంలో మునిగిపోతారు. మరి మన జీవితం ఏంటి? ఇక్కడితో మా జీవితాలు అంతమైపోతాయా? మా జీవితాలకి ఇంతటితో ఫుల్ స్టాప్ అయిపోతుందా? మరి మేమేం చేయాలి అని వారు ఆలోచిస్తున్నటువంటి ఈ సమయాల్లో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? ఊరికి ఉండండి. ఇంకేం చేయమని చెప్పడం లేదు. ఊరికి ఉండండి. ఊరికి ఉండగలమా? మన జీవితంలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ముందు ఎర్ర సముద్రము, వెనక మన శత్రువులు చంపడానికి వస్తున్నప్పుడు నువ్వు ఊరుకుండగలవా? నేను ఊరుకుండగలనా? మనం ఊరుకుండలేం. మనకు పలు విధాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. మనం ఏదో చేశారనుకుంటాం. ఇంకా ఏ విధంగా అయినా కూడా ఈ పరిస్థితిని జయించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటాం. అన్ని మార్గాలు ఫెయిల్ అయిపోయేదాకా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. దేవుడు అంటాడు, నేను ముందే చెప్పాను నీకు, నువ్వు ఊరుకుండు. నువ్వు ఊరుకున్నప్పుడే నేను నీ తరపున యుద్ధం చేయగలను. నువ్వు ఊరుకున్నప్పుడే నేను నీకు జయం ఇవ్వగలను. నువ్వు ఊరుకున్నప్పుడే నేను నా బలమైనటువంటి బాహువు చాపగలను అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు ఆయన అధిక విశ్రాంతిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎటువంటి శ్రమల గుండా, ఎటువంటి శోధన గుండా, ఎటువంటి వ్యాధి బాధల గుండా ఈ దినము నువ్వు నడుస్తున్నా కూడా దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఊరుకున్నప్పుడు నేడే దేవుని రక్షణను చూస్తావు. హల్లెలూయా. మరి ఊరుకుండడం అంటే ఏంటి? అసలు మనం అనుకోవచ్చు, ఇప్పుడు దేవుడు ఏంటి ఊరుకుండమంటున్నాడు అంటే, నేను తిని గమ్ము ఊరికే ఇంట్లో ఉండాలన్నా? నేనేం చేయాలి? ఊరుకుండడం అంటే ఏంటి? మరి చాలామంది దేవుడు ఊరుకుండమన్నాడని చెప్పని ఇంకా వాళ్ళ పనులలో వాళ్ళు జీవిస్తుంటారు. దేవుని గురించి ఆలోచించడం కూడా మర్చిపోతారు. మరి దేవుడు చూసుకుంటాడని దేవుని చేతిలో వదిలేస్తుంటారు. ఊరుకుండడం అంటే ఏంటి? దేవుని వాక్యం నుంచి నేను కొన్ని మాటల మీద చెప్తాను. కీర్తనలు 46వ దావీదు కీర్తన 10-11 వచనాలు నేను మీ గురించి చదువుతాను. ఊరుకుండడం అనగా ఏంటి? 46వ దావీదు కీర్తన 10-11 వచనాల్లో, ఊరుకుండుడి, నేనే దేవుడిని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఊరుకుండమంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మనిషి అసలు ఊరికే ఎలా ఉండగలడు? ఊరకుండడం అంటే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవడం. హల్లెలూయా. దేవుడు ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. హల్లెలూయా. మనం ఎందుకు ఊరుకుండలేకపోతున్నాం?
మన సమస్య, మన కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు మనం కలవరపడిపోయి టెన్షన్, బీపీలు, షుగర్లు పెరిగిపోతున్నాయి? ఎందుకని? కారణం ఏంటంటే మన వెంట ఎవరు ఉన్నారని మనకు తెలియదు. మన వెంట ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరు అనేది నువ్వు గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదేమో దేవుడు ఊరకుండి నేనే దేవుడినని నువ్వు తెలుసుకో. హల్లెలూయా. నీతో ఉన్న వ్యక్తి ఒక బలహీనుడు, శక్తి లేనివాడు, ఏది సాధ్యం కానటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా. ఊరకుండి నేనే దేవుడినని నువ్వు తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు దేవుడు తోడై ఉన్నాడని గ్రహించాలా. ఈ ఊరుకుండే సమయంలో నా పక్షమున నాకు సహాయం చేయువాడు దేవుడే, నా దేవుడే నాకు సహాయం చేయువాడై ఉన్నాడు అని నువ్వు గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మరి ఊరకుండే సమయంలో నువ్వు దేవుడిని అధికంగా ధ్యానించు. ఆయన దేవుడని నువ్వు గ్రహించు. ఆయనకు సమస్తము సాధ్యము, మనుషులకు అన్ని అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమని గ్రహించు అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం ఏం చేయాలి? హల్లెలూయా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా 30:15వ వాక్యం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకునుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. ఊరుకుండి ఏం చేయాలంట? నమ్ముకోవాలంట. ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలం కలుగుతుంది. హల్లెలూయా. ఊరికే దేవుడు ఊరుకోమన్నాడని చెప్పని మన ఇష్ట ప్రకారంగా జీవించడం కాదు. దేవుని మీద విశ్వాసం లేకుండా మన క్రియలు ఏవైనా మృతమే. కాబట్టి ఊరకుండి నమ్ముకున్నప్పుడు నీకు బలం కలుగుతుంది, నీకు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు తన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఊరకుండి నువ్వు నమ్ముకో అంటున్నాడు. ఊరకున్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా నీ దేవుణ్ణి తెలుసుకోమంటున్నాడు. రెండవదిగా నువ్వు ఊరకుండి నీ దేవుణ్ణి నమ్ముకో. హల్లెలూయా. నమ్ము, ఆయన నమ్ము, ఆయనకు సాధ్యమని నమ్ము. నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తామన్నాడు ఆయన. దేవుని మహిమ నీ జీవితంలో కనపరచబడాలంటే నీకు కావాల్సింది నమ్మిక. దేవుని నిన్ను నమ్ముతున్నావా? ఈ దినంన నీ పరిస్థితి నుంచి ఆయన తప్పించగలడని నీకు విశ్వాసం ఉందా? నాకు సహాయం చేయగలని నువ్వు నమ్ముతున్నావా? ఈ దినంన నీ సమస్య ఎంత పెద్దదైనా అది నీకు పెద్దది కావచ్చు, దేవునికి కాదు. దేవుని నువ్వు నమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే 32వ దావీదు కీర్తనలు 32:6వ వచనాన్ని మనం చదువుదాం. 32వ దావీదు కీర్తన 6వ వచనాన్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేసెదరు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదకి రావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దర్శన కాలమున నువ్వు ఊరకుండి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్న ఈ సమయంలో నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలా. ప్రార్థించేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ప్రార్థించినప్పుడంట విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినా కూడా అవి నిశ్చయంగా వారి మీదకి రావు, నీ మీదకి రావు. హల్లెలూయా. భయంకరమైన జల ప్రవాహములు పొంగి వచ్చినా కూడా అవి మనల్ని తాకలేవు. ఎందుకంటే నువ్వు ప్రార్థించేవాడివి, నువ్వు దేవుని వైపు చూసి ప్రార్థిస్తున్నావు, దేవుని సహాయాన్ని నువ్వు కోరుకుంటున్నావు. హల్లెలూయా. దేవుడు ఊరుకుండుట అనగా ప్రార్థించుట అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మరి ఇటువంటి లాక్డౌన్ సమయంలో మరి భయంకరమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఈ యొక్క కరోనా అనే తెగులు అది అన్ని పక్కల వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ప్రార్థించినట్లయితే
ఎటువంటి పరిస్థితులు నీ మీదకి రాలేవంటాడు. వాటిని నిలిపివేస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 4వదిగా మనం గమనించినట్లయితే 27వ దావీదు కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. 27వ దావీదు కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా శత్రువులు అందరికీ పైగా నా తల ఎత్తబడుతుంది. నేను ఉత్సాహ ధ్వని చేస్తాను, నేను పాటలు పాడుతాను, నా దేవుని స్తుతి గానము చేస్తాను. హల్లెలూయా, దేవుని స్తుతించు. ఈ సమయంలో నువ్వెంతగా దేవుని స్తుతించగలవో, ఎంతగా దేవుని ఆరాధించగలవో, నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించు. దేవుడు నీ సమస్యలన్నిటికీ పైగా నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. నిన్ను తలగా ఎత్తబోతున్నాడు, నీ తలను పైకి ఎత్తబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇప్పటి వరకు చూసినటువంటి నీ శత్రువులు ఇకపై నువ్వు చూడవు. నీ శత్రువులను పూర్తిగా దేవుడు సమూలంగా నాశనం చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ భయానికి కారణం ఏంటి? నీ సమస్య ఏమిటి? నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావు? హల్లెలూయా, నీ భవిష్యత్తు గురించి నీకు భయంగా ఉందా? మరి ఈ లాక్డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని అనుకుంటున్నావా? దేవుడు నిశ్చయంగా నీకు తోడై పూర్ణ రక్షణ దయచేసి ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఒక గొప్ప విడుదలను, శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దినముల్లోనికి దేవుడు నిన్ను ప్రవేశింపజేయబోతున్నాడు. హల్లెలూయా, అది నిశ్చయంగా నీకెంతో ఆశ్చర్యమును, భయమును పుట్టించబోతుంది. హల్లెలూయా, నేను నా దేవుని నమ్ముకునటం వలన ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడని నువ్వు దేవుని స్తుతించబోతున్నావు. హల్లెలూయా, మరి నా దేవునికి నేను ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడని దేవుడిని గణపరచబోతున్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ దేవుని వైపు నువ్వు తిరగడం వల్ల నీ జీవితంలో ప్రతి పరిస్థితి నీకు మేలుకరంగా ఆయన మార్చబోతున్నాడు. దేవుని బిడ్డ, ఇది నీకు ఎంతో విలువైన సమయం. ఈ లాక్డౌన్ టైంలో నువ్వు ఎంతగా దేవునితో గడుపుతున్నావు, ఎంతగా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు, అంతగా నీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు నువ్వు వెతుక్కొని రాబోతున్నాయి. హల్లెలూయా, దేవుని యొక్క కాపుదల నీపై, నీ కుటుంబంపై దిగి రాబోతుంది. మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు అలాగే దిగి వచ్చి మమ్మల్ని నింపబోతున్నాయి. హల్లెలూయా, మరి ఇశ్రాయేలులకి వెనక ఐగుప్తీయులు, ముందు ఎర్ర సముద్రం ఉన్నా కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఊరకుండు, నేను మీ తరపున యుద్ధం చేస్తాను. హల్లెలూయా, ఈ దినం నువ్వు ఊరకుండగలవా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత ప్రయాసపడినా నీ పరిస్థితులు మార్చలేవు, కానీ నువ్వు ఊరకుండి నా వైపు చూడు, నువ్వు ఊరకుండి విశ్వసించు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఊరకుండి నీతో ఉన్న వ్యక్తి ఎవరు తెలుసుకో. ఆయన దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యమని నువ్వు గ్రహించు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడు నీ తరపున సమస్తాన్ని చేసి ముగించడానికి శక్తిమంతుడు. ఈ దినమున నువ్వు ఊరకుండి ఆయన యొక్క కార్యాల కొరకు ఎదురు చూడు, ఆయన వైపు చూడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయనకు అప్పగించు. నీ ఆర్థిక సమస్యలు ఆయనకు తెలుసు. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. మన దేవుడు నిత్యము నీతిమంతుల పక్షమును నిలబడివాడే ఉన్నాడు. హల్లెలూయా, మనం యేసు రక్తంతో కడగబడినటువంటి నీతిమంతులం, పరిశుద్ధమై ఉన్నాం. హల్లెలూయా, దేవుడు మన చేయి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నిశ్చయంగా నీ జీవితంలో నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసే మహోన్నతమైన దేవుడు. హల్లెలూయా, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసముతో ఆయన యుద్ధ నుంచి అద్భుతాలు పొందుకో. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవా, ఇప్పటి వరకు నేను పడిన ప్రయాస చాలు. నేను నా శక్తిని, నా బలాన్ని, నేను నాకు తెలిసినటువంటి స్నేహితులు యందు విశ్వాసం ఉంచి కృంగిపోయింది చాలు. ఈరోజు నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నీ యందు విశ్వాసం ఉంచుతాను. నేను ఊరుకుంటాను, ఊరకుండి నేను ప్రార్థిస్తాను, ఊరకుండి నేను నిన్ను స్తుతిస్తాను, ఊరకుండి నేను నిన్ను నమ్ముకుంటాను, ఊరకుండి నా దేవుడు ఎంత గొప్పవాడని నేను తెలుసుకుంటాను అని నువ్వు దేవుని వైపు చూడు. ఈరోజు అద్భుతం జరగబోతుంది.
ఈరోజు ఇది అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. అద్భుతమైన రక్షణ మీరు అనుభవించబోతున్నారు. దేవుడు మీ జీవితాల్లో మహోన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. తన తాను ఆయన ప్రత్యక్షపరుచుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఒక అద్భుతమైన రాత్రి, ఇది అద్భుతమైన సమయం. హల్లెలూయా. నీ జీవితము మారిపోయే శ్రేష్టమైన సమయం ఇది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఇప్పుడే మీ గృహములోనికి దిగి వస్తుంది. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని ఇప్పుడే కమ్ముకుంటూ ఉంది. మీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన నశింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మినడల విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీవించు. హల్లెలూయా. ఓ రీబా శాంతారాల. హల్లెలూయా. యస్, దేవుని అభిషేకం, దేవుని మహిమ ఇప్పుడే మీ గృహాల్లోనికి దిగి రావడం నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట నేను చెప్తూ ఉండగానే దేవుని ఆత్మ మిమ్మల్ని తాకడం నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. యస్, in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, మహోన్నతులైన దేవుని మేము ఆశ్రయముగా కలిగి ఉన్నామయ్యా. శక్తిమంతుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎదుగో ఇశ్రాయేలుతో మీరు చెప్పారు, మీరు ఊరకుండి దేవుని యొక్క రక్షణను నేడే చూడండి అని. అవును తండ్రి, ఇదనమున ఊరకుండడం అంటే ఏంటి అనే అంశాన్ని మేము ధ్యానించాం నాయన. అవును తండ్రి, ఊరకుండి నేనే దేవుడులను తెలుసుకోమని చెప్తున్నాం. అవును తండ్రి, మేము ఈ దినమున ఇప్పటి వరకు మాతో ఉన్నటువంటి వ్యక్తి ఒక మనిషి లేదా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అని అనుకుంటున్నాం. ఆయన మమ్మల్ని క్షమించండి. మీరు దేవుడు, సమస్తము సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తముపై అధికారము కలిగిన దేవుడు నాయన. మా ప్రతి పరిస్థితిపై మీకు అధికారం ఉన్నందుకు స్తోత్రం. మా ప్రతి పరిస్థితిని మీరు సరిచేయగలిగిన శక్తిమంతులై ఉన్నందుకు స్తోత్రం అయ్యా. నీ యందు మేము ఈ యొక్క సమయంలో విశ్వాసం ఉంచడం, నమ్మడం మాకు నేర్పించండి. నమ్మినడల నా మహిమను చూస్తామని చెప్పిన మా తండ్రి, ఇదిగో నేను మిమ్మల్ని నమ్ముతున్నామయ్యా. నిశ్చయంగా మా పరిస్థితులన్నీ మారబోతున్నందుకు వందనాలు. మా కుటుంబంలో దేవుని సమాధానం రాబోతున్నందుకు స్తోత్రం. దేవుని రక్షణ కార్యాలు జరగబోతున్నందుకు స్తోత్రం. ఆయన ఎంతమంది అయితే ఇంకా దేవుని యందు పరిపూర్ణ విశ్వాసములో తండ్రి సంపూర్ణ రక్షణలో లేరో, ఎంతమంది ఇంకా దేవునికి దూరంగా వెళ్తున్నారు, వారందరినీ కూడా యేసయ్యా మీరు ముట్టుతున్నందుకు వందనాలు. మీరు నీ ఎందుకు ఆకర్షించుకుంటున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. తండ్రి అయ్యా, తండ్రి మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం అయ్యా. దేవునికి విరోధముగా తండ్రి నైనా సాతానుడు అనేక కుటుంబాల్లో గలిబిలి చేస్తూ ఉండగా, ఇదిగో ఆ కలవరపరిచే క్రియలన్నిటి కూడా మీరు లయపరుస్తున్నందుకు స్తోత్రం. దేవుని సమాధానము ప్రతి గృహంలోనికి దిగి వస్తున్నందుకు స్తోత్రం అయ్యా. పిల్లల మధ్యలో తండ్రి, పెద్దల మధ్యలో తండ్రి దేవుని యొక్క ఐక్యతను మీరు ఉంచుతున్నందుకు వందనాలు అయ్యా. ఈ కుటుంబాలకు విరోధంగా క్రియపరిచే ప్రతి విధమైన శత్రు క్రియలన్నీ కూడా మీరు లయపరిచి క్రీస్తునందు కుటుంబాలను కట్టుతున్నందుకు స్తోత్రం. ప్రతి బలహీనత వ్యాధిని మీరు ముట్టుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లెట్ ద హీలింగ్ రివర్స్ ఫ్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క స్వస్థత ప్రభావము ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలోనికి విడుదలవును గాక, విడుదలవును గాక. ఎస్, ఆత్మ కార్యాలు ఇప్పుడు జరుగును గాక యేసు నామములో. తండ్రి, వీరిని బట్టి బంధించి బలహీనపరుస్తున్నటువంటి ప్రతి దుష్ట ఆత్మలు ఇప్పుడే విడుదలవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. ఓ హల్లెలూయా. ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కట్లు బంధకాలు తెగిపోతున్నందుకు స్తోత్రం. సాతాను యొక్క తంత్రములు లయమవుతున్నందుకు వందనాలు. హల్లెలూయా. ఎస్ 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 తండ్రి, మీకు స్తోత్రం. నీ అద్భుతమైనటువంటి రక్షణ, అద్భుతమైన విడుదల అయ్యా నీ బిడ్డలకు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఈ రాత్రే తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలోనే అయ్యా నీ బిడ్డలకు విడుదల 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 రక్షణ కార్యాలను నైనా మీరు ఉన్నతమైన రీతిలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నైనా ఇదో తండ్రి మరి బాడీ పెయిన్స్తో బాధించబడుతున్నారో, హల్లెలూయా, ఇప్పుడే ఆ పెయిన్స్ రిలీజ్ అయిపోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎవరైతే నెమ్ముతో బాధపడుతున్నారో ఇప్పుడే ఆ నెమ్ము లైవ్ అయిపోతున్నందుకు మీకు స్తోత్రం. హల్లెలూయా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇప్పుడే హీల్ అయిపోతున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ఎస్ తండ్రి, భార్య భర్తల మధ్యలో దేవుని సమాధానం కలుగుతున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. తండ్రి, మీకు వందనాలు. ఆర్థిక పరమైనటువంటి నైనా
ఇబ్బందుల్లో ఇరుక్కున్న వారిని తండ్రి దేవా మీరు అద్భుతమైనటువంటి విడుదల దయచేస్తున్నందుకు, రక్షణ కార్యాలు నెరవేరుస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము కొంతమంది మీదకి దిగి రావడం నేను చూస్తున్నాను యేసు నామములో. ఫీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. హల్లెలూయా. భవిష్యత్తును గురించినటువంటి భయముతో కురింగిపోతున్నటువంటి నీ బిడ్డలకి ఇప్పుడే తండ్రి క్రీస్తు యొక్క సమాధానము, ధైర్యం నీ బిడ్డలకి మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో భద్రపరచండి ఆయన. అయా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ఆయన. నీ యందు విశ్వాసం ఉంచిన నీ వైపు చూస్తున్నారయ్యా. అయా నీ బలమైన సూచక్రియలు బిడ్డల జీవితాలు నెరవేర్చండి. ప్రతి వ్యాధి బాధలు తొలగిపోవును గాక యేసు నామములో. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. నీ వైపు చూసి నీ బిడ్డలు మొరపెడుతుండగా ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి తండ్రి గొప్ప రక్షణ బిడ్డలు దయచేయండి. ఈ దినం నుంచి నీ బిడ్డలు స్తుతించు వారిగా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తూ అయ్యా నీ రక్షణ కార్యాలను చూస్తూ అనేకులకు ఆశీర్వాదంగా నీ బిడ్డలు ఉందురుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థన ఆలకించినందుకు, అద్భుతమైన విడుదలను నీ బిడ్డలకు దయచేసినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితాల్లో పొంగి పొర్లుతున్నాయి. మీరు ఆశీర్వదించబడిన వారిని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఊరుకుండి దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడండి. ఊరుకుండి దేవుడే నీ వెంట ఉన్నవాడు దేవుడిని గ్రహించండి. ఊరుకుండి దేవుడిని విశ్వాసం ఉంచండి. ఓరుకుండి ప్రార్థించే వారిగా ఉండండి. ఓరుకుండి దేవుని స్తుతించే వారిగా ఉండండి. దేవుని కార్యాలు మీ జీవితాలు గొప్పగా జరగబోతున్నాయి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా మీరు చూసినటువంటి ఈ యొక్క ఫెయిత్ బూస్టర్స్ ఎపిసోడ్ మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దయచేసి ఈ యొక్క ఎపిసోడ్ చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మరి మీకు ప్రతి మంగళవారము దేవుని యొద్ద నుంచి బలమైనటువంటి వాక్యం మీకు అందజేయబడుతుంది. అలాగే దీని ద్వారా ఇంకా నూతన కార్యక్రమాలు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వాటి నిమిత్తం మీరు దయచేసి ప్రార్థన చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క యూట్యూబ్ లింక్ ఫార్వర్డ్ చేయండి. నిశ్చయంగా వారందరి జీవితాల్లో కూడా దేవుడు ఈ అంచె దినాల్లో తన బలమైనటువంటి రక్షణ కార్యాలను చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పగా ప్రతి బిడ్డను దర్శించి దేవుడు నాకు ఇచ్చిన దర్శనానుసారంగా దేవుని రాకడికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఒకటే చెప్తున్నాను, యేసు ప్రభు తొందరలో రాబోతున్నాడు. సిద్ధపడదాం. హల్లెలూయా. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని భయపెట్టలేవు, కానీ మనల్ని దేవుని రాకడ బట్టి ఆయన స్తుతించేవారిగా, ఆయన యొద్దకు వెళ్ళడానికి, ఆయన చేరుకోవడానికి సిద్ధపడేవారిగా మనల్ని బలపరుస్తున్నాయి. హల్లెలూయా. దేవుని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.